ఆ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఓటు చోరీ అంటే మనకి వాళ్ళకి కావలసినటువంటి ఓట్లు ఉంచుకోవటం, కాని ఓట్లన్నింటినీ కూడా తీపిచ్చేసేటటువంటి పద్ధతుల్లో. శాసనసభలో ఓట్లుంటాయి, పార్లమెంట్ ఎన్నికలు 3 నెలలకే ఓట్లు లేకుండా పోతున్నాయి, లేదు కొన్ని వేల ఓట్లు వచ్చి చేరుతా ఉన్నాయి. అటువంటి పరిస్థితిని రాహుల్ గాంధీ గారు నిజ నిర్ధారణ చేసి సాక్ష్యాధారాలతోటి దేశ ప్రజలకు విన్నవించటమే కాకుండా ఆయన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకొని ఓటున్నటువంటి ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉండాలి కాబట్టి దయచేసి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ ప్రాథమిక హక్కును కూడా హరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ గారి ధ్వజం అమిత్ షా గారు చేస్తున్నటువంటి ఈ పాలన మూడోసారి వాళ్ళు ఎన్నికలకు రావడానికి ప్రధాన కారణం ఈ ఓట్ల దొంగతనం. ఆ దొంగతనం ద్వారానే ఈ రోజున కేంద్రంలో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు.